హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఓకే అండి, అయితే ఈరోజు మనము ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ 2024 సెప్టెంబర్ 5th నుంచి 9th డేట్లో జరిగినటువంటి ఈవెంట్స్లో ముఖ్యమైన వాటిని బిట్స్ రూపంలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోస్ అనేవి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి, ఇంక్లూడింగ్ డిఎస్సి. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఓకే చేయండి. అప్పుడే మేము పెడుతున్నటువంటి ఈ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలానే వీడియో చూసి వదిలేయకుండా వీడియోస్ని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాము. T20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే మొత్తము సాధించిన దేశం ఏది? ఏ ఇంగ్లాండ్, బి బంగ్లాదేశ్, సి భారతదేశం, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ డి అండి, ఆస్ట్రేలియా. T20 అంతర్జాతీయ క్రికెట్ పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఎక్కడ జరిగిందండి? ఎడిన్బర్గ్లోని గ్రాంజ్ క్రికెట్ క్లబ్లో జరిగిన మ్యాచ్లో, స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా అనేది ఈ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 25 బంతుల్లో 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ అనేవి ఆడాడనమాట. నెక్స్ట్ బిట్. ప్యారిస్ 2024 పారా ఒలింపిక్ గేమ్స్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? ఆప్షన్ ఏ 27, బి 28, సి 29, డి 30. ఆన్సర్ సి ఆప్షన్ అండి, 29. ప్యారిస్ 2024 గేమ్స్లో భారతదేశం పారా ఒలింపిక్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన అనేది నమోదు చేసుకొని మొత్తం 29 పథకాలు గెలుచుకుంది. వీటిలో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పథకాలు సాధించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి వీడియోస్లో అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎంతో ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో దానికి మీరు ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వశాంతి బుద్ధ విహార్ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ బీహార్, బి మహారాష్ట్ర, సి తమిళనాడు, డి అస్సాం. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ బీహార్, ఇక్కడ ఆవిడ ప్రారంభించారు. నెక్స్ట్. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 7, బి 8th సెప్టెంబర్, సి 9th సెప్టెంబర్, డి 10th సెప్టెంబర్. ఆన్సర్ బి ఆప్షన్ 8th సెప్టెంబర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1967 నుండి ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటున్నారు. సో అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను మరియు న్యాయమైన సమాజాన్ని సృష్టించడంలో దాని పాత్రను ప్రజలకు, ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. సెమీ కండక్టర్ రంగంలో భారతదేశం ఇటీవల ఏ దేశంతో భాగస్వామిగా ఉంది? ఆప్షన్ ఏ నేపాల్, బి మలేషియా, సి సింగపూర్, డి ఫ్రాన్స్. ఆన్సర్ సి ఆప్షన్ అండి, సింగపూర్. సెమీ కండక్టర్స్, హెల్త్ కేర్ మరియు డిజిటల్ ఎకానమీలో సహకారాన్ని పెంపొందించడం మరియు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ సంబంధాలను పెంచుకోవడం కోసం భారత్ మరియు సింగపూర్లు భాగస్వామిగా చేరాయి. ఓకేనండి. అలానే నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్లో భారతీయ క్లబ్ త్రోయర్ ధరంబీర్ ఏ అవార్డును గెలుచుకున్నాడు? ఆప్షన్ ఏ బంగారం, బి వెండి, సి కాంస్యము, డి ఏదీ లేదు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ బంగారం. ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచినటువంటి భారత క్లబ్ త్రోయర్ ధరంబీర్ ఆసియా రికార్డును బద్దలు కొట్టారు. స్వదేశానికి చెందినటువంటి ప్రణవ్ శర్మ రజత పథకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల F51 ఈవెంట్లో ధరంబీర్ ఈ పథకాన్ని సాధించాడు. ధరంబీర్ తన 5వ ప్రయత్నంలోనే 34.92 మీటర్ల క్లబ్ను విసిరి స్వర్ణాన్ని సాధించారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 జనరల్ సెషన్లో భారతదేశం తరపున ఎవరు ప్రసంగిస్తారు? ఆప్షన్ ఏ జగదీప్ ధంకర్, బి నరేంద్ర మోడీ, సి రాజ్నాథ్ సింగ్, డి ఎస్ జయశంకర్. ఆన్సర్ డి అండి, ఎస్ జయశంకర్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ నెలాఖరులో ఐక్యరాజ్య సమితిలో జరిగేటువంటి UNGA అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. మహాసభలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. నెక్స్ట్ బిట్.
మిచెల్ బార్నియర్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ జర్మనీ, బి పోర్చుగల్, సి ఇటలీ, డి ఫ్రాన్స్. ఆన్సర్ డి అండి, ఫ్రాన్స్. ఈ మిచెల్ బార్నియర్ ఫ్రెంచ్ కన్జర్వేటివ్ నాయకుడు. ఈయన యొక్క వయసు 73 సంవత్సరాలు. గత 8 నెలలుగా పదవిలో ఉన్నటువంటి ఫ్రాన్స్ యొక్క అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టల్ నుండి ఈ బాధ్యతలు అనేవి ఆయన స్వీకరించారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ బిట్, కపిల్ పర్మార్ ఏ క్రీడలో పారా ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్ అయ్యాడు? ఆప్షన్ ఏ విలువిద్య అంటే ఆర్చరీ, బి జుడో, సి షూటింగ్, డి టేబుల్ టెన్నిస్. ఆన్సర్ బి అండి, జుడో. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో జుడోలో దేశానికి కాంస్య పథకాన్ని అందించినటువంటి పారా అథ్లెట్ కపిల్ పర్మార్ చరిత్ర అనేది సృష్టించాడు. ఈయన యొక్క వయసు అనేది 24 సంవత్సరాలు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రకటించింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి బీహార్, డి రాజస్థాన్. ఆన్సర్ డి అండి, రాజస్థాన్. రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ. ఈయన అధ్యక్షతన జరిగినటువంటి రాజస్థాన్ కేబినెట్ సమావేశంలో పోలీసు శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లు మరియు పెన్షనర్లకు 5% అదనపు భత్యాన్ని ఆమోదించింది. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందా అండి? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని చూసి అలా వదిలేయద్దండి ప్లీజ్ అండి. మేము ఎంతో ఎఫర్ట్ పెట్టి మేము వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మీరు దానికోసం ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్మెంట్, వీడియోస్ని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఫ్రెండ్స్కి షేర్ చేయడం.